RGR9 న్యూస్ కి స్వాగతం. నాయకుల జోబులు నింపుకున్నటువంటి ప్రభుత్వాలు ఏవి ప్రజలకు భారాన్ని తగ్గించి ఈరోజు సుపరిపాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఏది అనేది ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక్క ఇసుక ధరను నియంత్రించగలిగితే, ఉచిత ఇసుకని తేగలిగితే ఈరోజు లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కలుగుతుంది. నిర్మాణ రంగం అనేది పరుగులెత్తుతుంది. ఏ ఇసుకైతే భారం అని చెప్పి నిర్మాణ రంగం ఆగిపోయిందో, ఏ ఇసుకైతే కొనలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పి పేద ప్రజలు కూడా ఇల్లు నిర్మించుకోలేకపోయినారో, ఏ ఇసుక ధర అయితే పెరిగిందని చెప్పి కాంట్రాక్టర్లు పనులు మానేసుకున్నారో, ఏ ఇసుక ధర అయితే పెరిగిందని చెప్పి ఈరోజు రియల్ ఎస్టేట్ బిల్డర్లు కూడా వాళ్ళ నిర్మాణాలు ఆపేసినారో, అవన్నీ ఇప్పుడు పరుగులెత్తేటువంటి పరిస్థితిని కల్పించింది ఎన్డీఏ ప్రభుత్వం అని ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. అందుకే చాలా క్లుప్తంగా ట్రాన్స్పరెంట్గా కొత్త ఇసుక పాలసీని అందరూ చూసింటారు. ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి ఉచిత ఇసుక పాలసీని, దీని మీద 20 రూపాయలు టన్నుకు, 20 రూపాయలు టన్నుకు ఆ యొక్క వ్యయాన్ని, అంటే అక్కడ ఏర్పాట్లకు సంబంధించినటువంటి వ్యయాన్ని టన్నుకు 20 రూపాయలు, అంటే పర్యావరణ పర్మిషన్ కావచ్చు, ఆ స్టాక్ పాయింట్ దగ్గర సెక్యూరిటీ ఖర్చులు కావచ్చు, లేకుంటే వేబిల్ స్ప్రింటింగ్ కావచ్చు, దానికి సంబంధించింది టన్నుకు 20 రూపాయలు. సీనరేజ్ ఛార్జెస్ కింద 88 రూపాయలు టన్నుకు, ప్లస్ ఆ రీచ్ నుంచి స్టాక్ పాయింట్ని తరలించడానికి 4 రూపాయల 90 పైసలు టన్నుకు 1 కిలోమీటర్కు ఛార్జ్. చూడండి, ఒక్కసారి ఆలోచించండి. ఇంత ట్రాన్స్పరెంట్గా, ఇంత రీజనబుల్గా ఈరోజు ఇసుకను అందిస్తున్నారని అంటే ప్రజలు కూడా వ్యత్యాసాన్ని ఒక్కసారి గమనించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 120 స్టాక్ పాయింట్లు ఉన్నాయి. అంటే రీచుల దగ్గర నుంచి స్టాక్ పాయింట్, ఒక దగ్గర ఒక స్టాక్ పాయింట్లో మొత్తం ఇసుకని డంప్ చేసి ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఎక్కడెక్కడ స్టాక్ పాయింట్లు అనేవి ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా ఆ జిల్లా కలెక్టర్ ద్వారా ఈరోజు అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఆ స్టాక్ పాయింట్లో ఉన్నటువంటి ఇసుక ఎంత క్వాంటిటీ ఉంది, సో ఎంత డిస్పాచ్ అయ్యింది అనేటువంటి విషయాన్ని ట్రాన్స్పరెంట్గా. అలాగే ఇంకొకటి, ఇంతకు ముందంతా ఇష్టం వచ్చినట్లు డబ్బులు చేతులు మారినాయి కాంట్రాక్టర్లు. ఇంతకుముందు గతంలో వైసీపీ ప్రభుత్వంలో, ఇప్పుడు ప్రతి రూపాయి ఇది ప్రభుత్వ ఆస్తి కాబట్టి, ఇది ప్రజల ఆస్తి కాబట్టి ప్రతి రూపాయి ప్రభుత్వానికి చెందాలనేటువంటి ఉద్దేశంతో డిజిటల్ పేమెంట్లు కూడా ఇప్పుడు ఈ ఇసుక పాలసీలో ప్రవేశపెట్టబోతున్నారు. నో క్యాష్ పేమెంట్స్, ఆన్లైన్ బుకింగ్ ఉంటుంది. డిజిటల్ పేమెంట్ చేసిన తర్వాతే ఆ స్లాట్లో ఆ యొక్క లబ్ధిదారునికి ఎప్పుడు అందుతుంది అనేటువంటి డేట్ను నిర్ణయించిన తర్వాతే దాన్ని ఆ యొక్క లబ్ధిదారుడు వచ్చి తీసుకోపోవచ్చు. అలాగే ఒక్కొక్కరు 20 టన్నుల వరకు పర్ డే క్యారీ చేయడానికి వెసులుబాటు కలిగించారు. ఎందుకు ఇది అని అంటే, అలాగే దీంతో పాటు మీరందరూ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, వైసీపీ ప్రభుత్వంలో చివరికి వాగులు వంకల్లో ఉన్నటువంటి ఇసుకను కూడా అక్రమంగా తరలించి, వితౌట్ మైనింగ్ పర్మిషన్ అక్రమంగా తరలించి జేబులు నింపుకున్నటువంటి నాయకులు ఈరోజు వాగులు వంకల్లో ఉన్నటువంటి ఇసుకను ఎద్దుబండ్ల ద్వారా వాళ్ళ ఊర్లలో ఉన్నటువంటి నిర్మాణాలకు పేద ప్రజలు వినియోగించగలిగితే 1 రూపాయి కూడా లేకుండా ఆ యొక్క వాగులు వంకలు చిన్న నదుల్లో ఉన్నటువంటి ఇసుకను తరలించుకోవచ్చు అని చెప్పి ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క వెసులుబాటు కలిగించింది. అందుకే నేను తెలియజేస్తున్నది ఒక్కటే మీడియా ముఖంగా, మాటలు చెప్పడం కాదు, మాటలకు కట్టుబడినటువంటి నిజాయితీ కలిగినటువంటి నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు. కూటమిలో ఉన్నాం కదా అని చెప్పి ఎక్కడ కూడా తను ప్రజల కోసం ఏదైతే మాట ఇచ్చాడో, ప్రజల సమస్యల మీద ఎక్కడైతే పోరాటాలు చేశాడో, ఏ మాత్రం రాజీ పడుకోకుండా ఈరోజు ఆర్థికంగా రాష్ట్రం ఇంత ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఒకవైపు ఆర్థికంగా నెట్టుకొని వస్తూ ఇటువంటి ప్రజలకు భారం పడనటువంటి ప్రయోజనాలను ఈరోజు చేకూరుస్తున్నాడంటే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఎటువంటిది అనేది కూడా ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలి. అందుకే ఈ కూటమిలో ఈరోజు ఉచిత ఇసుక పాలసీని ప్రవేశపెట్టినందుకు
మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, భవన నిర్మాణ కార్మికులందరి తరపున, అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మేము తెలియజేసుకుంటున్నాం, ఏదైతే మాట ఇచ్చామో, ఈరోజు ప్రజలకు భారం పడదని మాట ఇచ్చినామో ఆ మాటకు కట్టుబడే ఉంటాం. తప్పకుండా మా నాయకులు, మా కూటమి ప్రభుత్వము వైసీపీ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పాలనను చరమగీతం పాడడానికి ప్రజలు ఏ రకంగా అయితే మమ్మల్ని ఆశీర్వదించారో ఆ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఎక్కడ కూడా వమ్ము చేయమని కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం, చాలా ట్రాన్స్పరెంట్గా మీరు మీడియాలో కానీ చూస్తే, లేకపోతే మీరు యూట్యూబ్లో చూసుకోవచ్చు, ఉచిత ఇసుక పాలసీ గురించి ఎక్కడైనా అక్రమ తవ్వకాలు, ఎక్కడైనా కానీ పర్యావరణానికి భంగం కలిగించేటువంటి పనులు, నదులను విచ్చలవిడిగా తవ్వి జేబులు నింపుకున్నటువంటి కార్యక్రమం గతంలో చూశాం. అటువంటి కార్యక్రమానికి అన్నిటికీ స్వస్తి పలికింది ఎన్డీఏ ప్రభుత్వం అని మాత్రం నేను చెప్పగలను. ఎవరైనా దీంట్లో స్వార్థ ప్రయోజనాల కోసం ఇసుక ద్వారా ఏదైనా అక్రమ సంపాదన చేయాలనుకున్నా, అక్రమంగా ఇసుకని తరలించాలనుకున్నా వాళ్ళు చట్టానికి ఖచ్చితంగా చట్టంలో ఉన్నటువంటి శిక్షకు ఖచ్చితంగా శిక్షార్హులు అని చెప్పి ముందుగానే ఈ స్టేట్మెంట్ రావడము, అటువంటి వారు ఎవరైనా ఇటువంటి అక్రమాలకు పాల్పడాలన్నా కూడా ఈరోజు ప్రభుత్వం పెట్టినటువంటి ఉచిత ఇసుక పాలసీలో ఉన్నటువంటి నిబంధనల గురించి ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. తప్పకుండా మేము చెప్పగలం, ఈరోజు పేద ప్రజానిక ఇల్లు కావచ్చు, ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, నిర్మాణ రంగంలో ఈరోజు 5 ఏళ్లుగా కుదేలు పడిపోయినటువంటి ప్రతి ఒక్క అంశము ఈరోజు పరుగులెత్తుతుంది. దాంతో ఈరోజు భవన నిర్మాణ కార్మికులు కుటుంబాలన్నీ సంతోషంగా ఉంటాయి. దాంతోపాటు వ్యాపారస్తులు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు.